అలాగా కొన్ని రాజ్యాన్ని జరుపుతున్నారు. అయ్యో మేడం, కింద ఉంటే చాలా బోర్ కొడుతుంది. అది ఇంట్లో అందరికీ అనిపిస్తుంది. అయితే బోర్ కొట్టకుండా ఉండటానికి ఒక గేమ్ ఆడదామా? ఆడదాం, తప్పకుండా. నావి వైటే కదా? థ్యాంక్స్. ఇక్కడ చాలా బోర్ కొట్టడం వల్లే ఇంట్లో ఉండట్లేదు అనుకుంటా. నేను అలా ఊరికే ఉండలేను కదా, నాకు చాలా పనులున్నాయి. అందులో ఏముంది, మీ గురించి బయట మంచి టాకే ఉంది. అలాగా? ఏమంటున్నారు? అవి చాలా ఉన్నాయి. లేదు, మీరు చాలా స్ట్రాంగ్, అన్నీ సరిగ్గా చేస్తారు, పని వాళ్ళని చాలా గౌరవిస్తారు, జీతాన్ని సరిగ్గా ఇస్తారు, ఇంకా చాలా. అది మంచి విషయమేగా. ఇంకా ఇవి మాత్రమే కాకుండా ఇంకొకటి కూడా ఉంది. ఏంటి? మీరు చాలా అందంగా ఉన్నారని ఆట కూడా జరుగుతోంది. అదే కాకుండా ఇంకా చాలా డౌట్స్ ఉన్నాయి. అది కూడా ఉందా? ఏం డౌట్స్ ఉన్నాయి? లేదు, అంత ముసలాయనకి ఇంత అందమైన భార్య అలా ఇలా అని కూడా మాట్లాడుకుంటున్నారు. ఇది ఎప్పటి నుండి వినే కదే కదా. ఇలాంటి ఒక పెద్ద బంగ్లా, అందులో ఇరుక్కునే ఒక అమ్మాయి, అది పెద్ద విషయం కాదు. ఏమండి, మీరు ఇరుక్కుపోయారని అనకండి. నాకెందుకు మీరు రాణిలాగా జీవిస్తున్నట్టుగా ఉంది. అది సరే, మహారాణి చెక్. అర్రే, ఇదేనండి ఫస్ట్ టైం ఒక అమ్మాయి దగ్గర ఓడిపోవడం. కాదు, ఇంత తొందరగా. మేడం చాలా సమర్థురాలనుకుంటా. అవును. ఇప్పుడు మీకు బోర్ కొట్టడం లేదా? మరి అయితే ఇప్పుడు మీరు కిందకి వెళ్ళి మీ పని చూసుకోండి. సారీ, కొంచెం లేట్ అయిపోయింది. ఓకే. ఏంట్రా ఈరోజు సరిగ్గా తికమక్క మాట్లాడుతున్నావు? బాటిల్ ఇక్కడే పెట్టేశాను. అయితే బోర్ కొట్టేటప్పుడు గేమ్ ఆడచ్చు కదా, నేను గెలవబోయే గేమ్. చూద్దాం. ఓకే, చాలు, అది చాలు. బెల్తాసర్. ఏమైంది అంకుల్? అయ్యో, సారీ, దీన్ని ఇప్పుడే క్లీన్ చేసేస్తాను. మరోసారి ఈ విధంగా జరగదు. దీన్ని ఒకసారి నొక్కండి, నొక్కండి. అంతే అంతే, అలాగే నొక్కండి. ఇకపై మీకు ఏ అవసరం వచ్చినా కానీ దీన్ని నొక్కండి, నేను వచ్చేస్తాను. ఓకే, ఇప్పుడు మీకు తినడానికి ఏమైనా తీసుకొస్తాను. ఏమైంది? ఆడుకుంటున్నారా?
వస్తా ఉండండి. నీకు కూడా భోజనం కావాలా? వద్దొద్దు. అయితే వెళ్ళొస్తావా? ఆ, అక్కడేంటి శబ్దం వినిపిస్తోంది? అంకుల్ బెడ్ మీద ఉండగా ఏదైనా అవసరం అయితే పిలవడానికి నేనే ఒక కాలింగ్ బెల్ పెట్టాను. అలాగా, ఇది చాలా బాగుందే. ఆ, ఇప్పుడు నాకే ఫుల్ పని అనుకుంటా. ఏంటా సద్దు? రండి చూపిస్తాను. అంకుల్, పులి రాకుండానే వస్తుందంటే ఆ తర్వాత నిజంగా వచ్చినప్పుడు ఎవరు రారు. ఇది ఉంటే బంగ్లాలో మనం ఎక్కడున్నా కానీ ఆయనకి ఏమన్నా అవసరం అయితే పిలుస్తారు కదా. వావ్, ఇంప్రెసివ్. ఇలా అంతా నువ్వు ఆలోచిస్తావా? వస్తాయండి. అయితే ఇవాళ లంచ్ నువ్వు నాతోనే తినాలి. ఏమంటావు? అది తినాలి అని నుదుటిని రాసుంటే ఎవరు మార్చగలరు? వెల్, లంచ్ రెడీ అయింది. నేను ఇది తినిపించి వచ్చేస్తాను. త్వరగా రా. అంకుల్ నోరు తెరవండి. అంకుల్, నాకు అంకుల్ ఇస్తుంది, నేను తినడానికి వెళ్ళాలి. నోరు తెరవండి. వద్దా? అయితే నేను తినేసి వచ్చాక మిగతాది మీకు తినిపిస్తాను. ఈ బెల్లు ఇప్పుడు ఇక్కడ వద్దు, నేను తినిచేస్తాను. హాయ్. హాయ్, కూర్చో. నేను వెళ్ళి చేతులు కడుక్కొని వస్తాను. సారీ. భోజనం ఎలా ఉంది? సూపర్గా ఉంది. నేనే చేశాను. ఓ, కొబ్బరి నూనెలో బాగా ఫ్రై చేశారు. ఓ, వంట చేస్తారా? నాకు రాదులేండి, మా బామ్మగారు ఇలాగే వండుతారు. మా అమ్మకి చాలా ఇష్టం. అయితే తీసుకువెళ్ళండి, అమ్మకి ఇష్టంగా. లేదు, అమ్మ చనిపోయారు, ఇప్పుడు బామ్మగారే ఉన్నారు. ఓ సారీ. లేదు పర్లేదు, ఆ బామ్మ కూడా మంచి కుక్కే. జిజి చెప్పు. ఈ రోజు సాయంత్రం వచ్చి నేను సర్టిఫికేట్స్ అన్ని ఇచ్చి వెళ్ళనా? అన్ని పనులు అయిపోయా? ఇంకా అవ్వలేదు, కానీ వెళ్ళేటప్పుడు ఒరిజినల్స్ అన్ని తీసుకువెళ్ళాలి కదా. ఎక్కడికి రావాలి? టౌన్ లో కలుద్దామా? చాలా. చాలు, ఎందుకు అనవసరంగా అంతనే డిస్టర్బ్ చేయటం. అది సరే, కానీ ఆ చోటుకి ఎవరు రారు కదా. 4:30 కంతా వచ్చేసి లేట్ చేయకు. తర్వాత సరే, నేను కాసేపట్లో కాల్ చేస్తాను, ఇప్పుడు వర్క్లో ఉన్నాను. సరే సరే. మాట్లాడుండొచ్చు కదా. ఎందుకు, మనం మాట్లాడుకుందాం, అదేమంత అర్జెంట్ కాదు. ఎవరా జీజీ? నేను ఇజ్రాయెల్లో పనిచేయడానికి ట్రై చేస్తున్నాను. జీజీ ఏజెన్సీలో పనిచేసే అమ్మాయి. అంతేనా? అంతేనా అని అడిగితే అదొక్కటే కాదు. ఇంకేంటి? అలా చెప్పుకుంటూ వెళ్ళేంతగా ఏం లేదండి. అర్థమైంది, అంతేనా అని నా డౌట్. అది పెళ్లి చేసుకునేంతగా ఏమీ చేయలేదండి, ఒక ఉమ్మ కూడా ఇవ్వదండి. అరే పాపం. అయితే ఇంకేమైనా ఉండొచ్చు కదా. ఉండొచ్చు,
అప్పుడే ఇవ్వడానికే వచ్చారా? మరి నేనేమనుకున్నానంటే లవ్ గురించి మాట్లాడుతూ అలా. ఉన్నది సరిపోలేదా? అది ఉండి ప్రయోజనం లేదు. అయితే నడిచేలాగా ఏం కావాలి? నడవడం కాదు, పరిగెత్తాలి. పరిగెత్తి పరిగెత్తి ఎక్కడికి వెళ్తారు? పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి మనసు దాకా వెళ్ళాలి. ఆ తర్వాత ఆ తర్వాత అలా నుదుటి నుంచి ముక్కుకి, తర్వాత పెదాలు, మెడ, ఆ తర్వాత వెళ్ళగలిగిన అన్ని చోట్లకి వెళ్ళి. నేనేమంటున్నానంటే అలాగే రివర్స్గా రావాలి. ఎలా? దీని ముగింపే కదా మనసారా అంగీకరించటం. ఇది భలే ఉంది. సరే కానీ మన ఇద్దరం ఒకే లైన్లో ఆలోచిస్తున్నాం కదా. ఏయ్, కాసేపటికి ముందే కదా వేరేలాగా మాట్లాడా. అది ఒక్కొక్క అనుభవం నుంచే కదా మనం ఒక్కొక్కటి నేర్చుకుంటాం. ఏంటి? ఇప్పుడు నేను మీ మనసులోకి వెళ్ళిపోయాను. ఆ? ఉమ్, నిజమేంటంటే నుదుటి నుంచి కిందకి నేను వెళ్ళలేకపోతున్నాను. అరే పాపం. ఇకపైన నేను వడ్డించను, కావాల్సింది తీసుకో. ఉమ్.